పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. అమరావతిపై జగన్ కొత్త వ్యూహం, రూటు మార్చిన మాజీ సీఎం, రాజధాని వేదికగా మారుతున్న సమీకరణాలు, రైతు పరిరక్షణ కమిటీ ఏర్పాటుతో సరికొత్త మలుపు, న్యాయ నిపుణులు నేతలతో ప్రత్యేక కమిటీ. ఆంధ్రప్రదేశ్ రాజకీయ క్షేత్రంలో మునువెన్నడూ లేని విధంగా సరికొత్త వ్యూహాత్మక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. రాష్ట్రంలో అధికార కూటమి ప్రభుత్వ 2 ఏళ్ల పాలన కాలాన్ని పూర్తి చేసుకున్న తరుణంలో అటు అధికార పక్షాన్ని ఎదుర్కొనేందుకు ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సరికొత్త కార్యాచరణను సిద్ధం చేస్తుంది. కూటమి నేతలు గత ప్రభుత్వ వైఫల్యం ఎండగట్టడమే లక్ష్యంగా ముందుకు సాగుతుండగా, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సైతం ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రత్యక్ష పోరాటానికి సమరశంఖం పూరించారు. ఇందులో భాగంగానే ఈ రోజు నుంచి ఈ నెల 12వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతమైన నిరసన కార్యక్రమాలను ఆయన ఖరారు చేశారు. ఈ నేపథ్యంలో ఎవరూ ఊహించిన విధంగా అమరావతిని ప్రధాన అస్త్రంగా చేసుకుని సరికొత్త రాజకీయ ప్రణాళికలు అమలు చేసేందుకు జగన్ సిద్ధమవడం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. గత కొంతకాలంగా అమరావతి ప్రాంతంపై భిన్నమైన వైఖరి ప్రదర్శిస్తూ వస్తున్న జగన్ ఇప్పుడు నేరుగా రాజధాని ప్రాంత రైతులతోనే సంబంధాలను బలోపేతం చేసుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. అమరావతిలో మౌలిక సదుపాయాల కల్పన కోసమే దాదాపు 2 లక్షల కోట్ల రూపాయలు భారీ వ్యూహం అవసరం ఉంటుందంటూ ఆయన చేస్తున్న విమర్శలు రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి. తమ హయాంలో తీసుకొచ్చిన వికేంద్రీకరణ ప్రతిపాదనే రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి సరైన మార్గమని ఆయన బలంగా వాదిస్తున్నారు. ఈ క్రమంలోనే అమరావతి పరిధిలోని పలు గ్రామాల రైతులు ఇటీవల మాజీ ముఖ్యమంత్రిని కలిసి తమ సమస్యలను విన్నవించుకోవడం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. 2వ విడత భూసమీకరణ విధానంలో ఎదురవుతున్న ఇబ్బందులు, గతంలో ప్రభుత్వం ఇచ్చిన హామీలు ప్రస్తుత పాలనలో అమలు కాకపోవడం వంటి పనులు అంశాలను వారు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. రాజధాని ప్రాంత రైతులు నుంచి వచ్చిన అభ్యర్థనకు సానుకూలంగా స్పందించిన జగన్ సిఆర్డీఏ పరిధిలోని రైతులకు పూర్తి స్థాయిలో అండగా నిలిచేందుకు ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. పార్టీలోని ముఖ్య నేతలు, సుప్రీంకోర్టు మరియు హైకోర్టు స్థాయి న్యాయవాదులతో కూడిన ఒక ప్రత్యేకమైన రైతు పరిరక్షణ కమిటీని ఆయన ఏర్పాటు చేశారు. ఈ కమిటీ రాజధాని గ్రామాల్లో నిరంతరం పర్యటించి ప్రభుత్వ నిర్ణయాల వల్ల నష్టపోతుందా లేదా ఇబ్బందులు ఎదుర్కొంటుందన్నది ప్రతి రైతుకు చట్టపరంగా, రాజకీయంగా పూర్తి మద్దతును అందిస్తుందని వైసీపీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. గతంలో అమరావతి కోరి ఏరియాలో వైసీపీ అవలంబించిన విధానాల పట్ల తీవ్రస్థాయిలో నిరసనలు, పోరాటాలు జరిగిన నేపథ్యంలో ఇప్పుడు అదే ప్రాంతంలో తిరిగి సానుకూలతను సంపాదించుకునేందుకు జగన్ ఈ వ్యూహాత్మక అడుగు వేశారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయాలతో విభేదించి ప్రతి ఒక్కరిని తమ వైపు తిప్పుకునేందుకు ఈ కమిటీ రాజధాని గ్రామాల్లో వరుస సమావేశాలను నిర్వహించేందుకు సిద్ధమవుతుంది. మరోవైపు రాష్ట్రంలో తీవ్ర సంచలనం సృష్టిస్తున్న టీఎస్సీ పరీక్షల వ్యవహారంపై కూడా జగన్ ప్రత్యేక దృష్టి సారించారు. ఇటీవల జరిగిన ఉపాధ్యాయ నియామక పరీక్షల్లో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్న అభ్యర్థులు పెద్ద సంఖ్యలో జగన్ను కలిసి తమ గోడును వెళ్లవేసుకున్నారు. యువత భవిష్యత్తుతో ఆడుకుంటున్న ఈ పరీక్షల ప్రక్రియపై వైసీపీ ఇప్పటికే పెద్ద ఎత్తున నిరసనకు దిగింది. ఈ వ్యవహారాన్ని మరింత లోతుగా పరిశీలించి అభ్యర్థులకు న్యాయం జరిగేలా పోరాడేందుకు కూడా పార్టీ నేతలు, న్యాయ నిపుణులతో కూడిన మరొక ప్రత్యేక కమిటీని నియమిస్తూ జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఇటు రాజధాని రైతులు, అటు నిరుద్యోగ యువత సమస్యలపై ఏకకాలంలో 2 ప్రత్యేక కమిటీలను రంగంలోకి దించడం ద్వారా కూటమి ప్రభుత్వం తీవ్ర స్థాయిలో ఒత్తిడి పెంచాలని ప్రతిపక్షం భావిస్తుంది. అయితే అమరావతి మౌలిక సదుపాయాల ఖర్చుపై జగన్ చేస్తున్న వాదనను కూటమి ప్రభుత్వం పూర్తిగా తోసిపుచ్చుకుంది. రాజధాని నిర్మాణ వ్యయంపై ప్రతిపక్షం కావాలనే దుష్ప్రచారం చేస్తుందని అధికార పక్ష నేతలు తీవ్రంగా విమర్శిస్తున్నారు. గతంలో జగన్ ముందుకు తెచ్చిన 3 రాజధానుల ప్రతిపాదన పట్ల కూడా రాష్ట్రంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి తరుణంలో ఇప్పుడు ప్రత్యేకంగా సిఆర్డీఏ రైతు పరిరక్షణ కమిటీ ఏర్పాటు చేసి రాజధాని గ్రామాల్లో వరుస సమావేశాలు నిర్వహించేందుకు ప్రతిపక్షం సిద్ధమవడం రాబోయే రోజుల్లో ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందనేది ఆసక్తికరంగా మారింది. అమరావతి విషయంలో జగన్ వేస్తున్న అడుగులు, తీసుకుంటున్న తాజా నిర్ణయాలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను ఎటువైపు తిప్పుతాయో వేచి చూడాలి. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.